ఈ ఒక్క రోజే మార్కెట్ కి 2 డేస్ ప్రాఫిట్ సమర్పించాల్సి వచ్చింది. ఈ రోజు నా వ్యూ ఏంటంటే మార్కెట్ సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 51,900 స్ట్రాడల్స్ తీసుకున్నాను. నార్మల్ గా మండేస్ డైరెక్షనల్ ప్లే చేస్తాను, బట్ ప్రీమియమ్స్ కొంచెం అట్రాక్టివ్ ఉండడం వల్ల న్యూట్రల్ స్ట్రాటజీ తీసుకున్నాను. ఈ స్ట్రాటజీతో మనకు అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ 300 పాయింట్స్ వరకు ఎటువంటి లాస్ ఉండదు బై ద ఎండ్ ఆఫ్ ది డే. బట్ మార్కెట్ వన్ సైడ్ మూవ్ అయితే మాత్రం టైమ్లీ అడ్జస్ట్మెంట్స్ తీసుకోవాలి. నేను ఎంట్రీ తీసుకున్నాక మార్కెట్ వన్ సైడ్ 300 పాయింట్స్ మూవ్ అయింది. సో ఇట్స్ టైమ్ టు డూ సమ్ అడ్జస్ట్మెంట్. 52,300 దగ్గర కాల్ క్యాలెండర్ తీసుకున్నాను. దీనివల్ల నాకు అప్ సైడ్ ఇంకో 200 పాయింట్స్ బఫర్ దొరికింది. టైం 11:20 అయింది, నేను డ్యూటీకి వెళ్ళి టైం అయింది. సో నేను 52,300 అండ్ 51,700 దగ్గర మార్కెట్ అలర్ట్ పెట్టుకుంటున్నాను. సో మార్కెట్ ఈ ప్లేస్ లో ట్రిగ్గర్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతాను. నేను తీసుకున్న 51,900 కాల్ ఇప్పుడు ఇందామని అయిపోయింది. సో దాన్ని ఎక్కువసేపు ఉంచుకోవడానికి మంచిది కాదు. సో పొజిషన్ డీరిస్క్ చేశాను. ఇప్పుడు నా వింగ్స్ ని కంప్లీట్ గా 52,300 దగ్గర తీసుకొచ్చాను. అలర్ట్ ట్రిగ్గర్ అవగానే నేను స్క్వేర్ ఆఫ్ చేశాను. 10 మినిట్స్ లో మార్కెట్ 1100 పాయింట్స్ పడిపోయింది. స్లిపేజెస్ వల్ల 3,000 నుంచి 5,000 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. బాగైందా? ఇలాంటి సడన్ ఫాల్ ని ఎవరు ఏం చేయాలి, బట్ మోస్ట్లీ టైం కుదరినప్పుడు ట్రేడ్ చేయకపోవడమే మంచిది.